సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్ ప్రోడక్ట్. సో ఫ్రెండ్స్, స్ట్రేంజర్ రివ్యూకి స్వాగతం, సుస్వాగతం. సో ఈరోజు మనం ఈ గుడిలో అయితే ఫ్రంట్ ఎవరో ఒక తెలియని పర్సన్ అయితే వెళ్తున్నారు స్కూటీ వేసుకుని. సో తను అయితే మనం రివ్యూ తడకపోతున్నాము. సో తను సుజుకి యాక్సెస్ 115 యూజ్ చేస్తున్నట్టయితే ఉన్నాడు అనమాట. సో తనైతే అడిగాము. సో మరి తనకి ఆ వెహికల్ గురించి ఎంత తెలుసు, అసలు తన ఆ వెహికల్ తనదో కాదో కూడా అడిగాము. తనైతే క్రాస్ చేసి మనం ఒకసారి అయితే అడిగాము. బ్రో హాయ్, నేను సునీల్ యూట్యూబర్ని. వెహికల్ మీదేనా బ్రో? మీ పెద్దనాన్న గారిదా? ఓకే ఓకే ఓకే. మీరు యూస్ చేస్తారా? అయితే ఒకసారి మీ ఎక్స్పీరియన్స్ చెప్పగలరా? అంటే మీరు వెహికల్ తీసుకున్నప్పుడు ఎంత కాస్ట్ పడింది? ఇది అంటే కాస్ట్ గట్ట అన్ని వాళ్ళకి తెలుసు. రెగ్యులర్ గా నేను యూస్ చేస్తాను. రెగ్యులర్ గా మీరు యూస్ చేస్తారా? ఈ వెహికల్ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ అని ఉన్నాయి బ్రో వెహికల్ లో? ప్రెజెంట్ అయితే ఏమి లేదు. అది కొంచెం దగ్గర పెట్టుకోండి. ప్రెజెంట్ అయితే ఏమి లేదు. ఏమి లేదా? ఏదైనా లాంగ్ రేస్ కదా ఎప్పుడైనా దీని మీద? ఎంతవరకు వెళ్ళారు? మారేడుమిల్లి. మారేడుమిల్లి వరకు వెళ్ళారా? మారేడుమిల్లి అంటే 250 కిలోమీటర్ల పైన వస్తుందేమో. ఓకే, వెళ్ళినప్పుడు ఏమన్నా ఇబ్బంది అని పెట్టింది ఎక్కడైనా? లేదు లేదు లేదు. బాగా ఉందా మీకు? ఇంజిన్ కండిషన్ ఎలా ఉంటుంది? పికప్ అయి బాగానే ఉంటుందా? సింగిల్ వెళ్ళారా లేకపోతే వెనకాల డ్యూల్ వెళ్ళారా? బాగా అనిపించిందా మీకు? ఇప్పుడు వరకు ఏ ప్రాబ్లం లేదు. 1.5 year అవుతుంది. 1.5 year అవుతుందా? లైటింగ్ ఎలా ఉంటుంది? లైట్ మార్చేసాం. మార్చేసారా? వైట్ లైట్ వేయించాం. వైట్ వేయించారు ఎందుకని? అది కొంచెం డిమ్ గా ఉండడం వల్ల, అంటే ఆపోజిట్ ఇప్పుడు అందరూ అదే కదా యూస్ చేస్తున్నారు. వైట్ లైట్. లైట్ ఏంటంటే ఆ లైట్ ని డామినేట్ ఈ లైట్ ఆ లైట్ ని డామినేట్ చేయలేకపోతున్నమాట. ఓకే ఓకే. దానివల్ల మార్చారా? మార్చేసాం. బ్రేక్స్ ఎలా పడతాయి బ్రో ఈ వెహికల్? బ్రేక్స్ పర్లేదు, బాగానే పడతాయా? కింద ఎక్కడైనా తగులుతున్నట్టు అదే గ్రౌండ్ క్లియరెన్స్ అనే ఇబ్బంది ఏం పడుతుందా? అన్ని బాగానే ఉందా? ఏమైనా సెన్సార్లు అనే ఇష్యూస్ అని వచ్చేయండి ఎప్పుడైనా? ప్రెజెంట్ అయితే ఇప్పుడు వరకు అసలు ఏ రిపేర్ లేదు. ఏ రిపేర్ లేదు, అంత కండిషన్స్ బాగుందా? కండిషన్. ఓకే, ఎక్కడ తీసుకున్నారు వెహికల్ ఇది? ఇది మా ఊర్లోనే, మెండపేట. ఎవరు? మెండపేట. మండపేట. ఓకే ఓకే, మండపేట నుంచి వస్తున్నారు ఇప్పుడు. మండపేట వెళ్ళి వస్తారా? నేను మాది మెండపేట. నేను పని మీద అమలాపురం వెళ్ళాను. ఓకే ఓకే బ్రో. ఓకే ఓకే. ఇంకా సీట్ కంఫర్ట్ ఉంది బ్రో? సీటు మెత్తగా క్వశ్చనింగ్ బాగానే ఉందా? ఏమన్నా లాంగ్ వెళ్ళారు కదా, మీకు ఎక్కడన్నా సీట్ పెయిన్ రావడం కానీ అసలు బాగా అనిపించిందా? రెగ్యులర్ గా ట్రావెల్ చేస్తుంటాను నేను అమలాపురం. రెగ్యులర్ గా చేస్తారు ఈ వెహికల్ మీదనా? ఈ వెహికల్ మీద. ఓకే ఓకే. మండపేట నుంచి ఇక్కడికంటే రౌండ్ మీకు 60 కిలోమీటర్లు వస్తుందేమో? 80 వస్తుంది. 80. ఓకే ఓకే. 75-80 వస్తుంది. ఓకే ఓకే. అది మీటర్ కన్సోల్ మీకు విజిబుల్ గా ఉందా? మీటర్ లేదు లేదు. మీటర్ ఉంటుంది కదా ఎదురా, స్పీడ్ మీటర్. అది క్లియర్ గా కనిపిస్తుందా? మీరు డిజిటల్ మీటర్ తీసుకున్నారా మామూలు తీసుకున్నారా? డిజిటల్ మీటర్ మామూలు మీటరా? డిజిటల్ అన్నా. విజిబుల్ గా ఉంది, బాగానే కనిపిస్తుంది. ఎండ్లో బాగా కనిపిస్తుందా? ఓకే ఓకే. బ్లూటూత్ ఉందా దీనికి? బ్లూటూత్ ఫీచర్ ఉందా? వాడతారా బ్లూటూత్? ఇప్పుడు ఒకసారి యూజ్ చేయను కానీ ఇప్పుడు యూజ్ చేయలేదా? దాని అవసరం రాలేదు. ఓకే బ్రో. ఓకే, మళ్ళీ ఎంత వస్తుంది వెహికల్? మైలేజ్ 45-46 వస్తుంది. 45-46 అరౌండ్ అప్రాక్స్. ఓకే బ్రో. ఓకే ఓకే బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నాది సునీల్ టెక్నాలజీ ఉంటుంది యూట్యూబ్ ఛానల్లో, మీరు చూడండి, వస్తుంది. ఓకేనా?